అసలు ఎన్ని కమెంట్స్ వచ్చాయో తిరుమల రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేసి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలపతి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఫ్యామిలీతో కలిసి తిరుమలకి అయితే వెళ్తున్నా. ఇందులో తిరుమల కొండపైన నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల వీడియోస్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే కొండ మీదకి వెళ్ళడానికి బస్ లో వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నానే గానీ లోపల మాత్రం చాలా బాధ. నేను ఎంత కష్టమైన పని అయినా సరే స్వామి మీద నమ్మకంతో కష్టపడతా ఫ్రెండ్స్. అలానే యూట్యూబ్ లో కూడా చాలా కష్టపడ్డాను ఒక్కదాన్ని, ఎవరు సపోర్ట్ లేకుండా. కానీ ఈసారి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వలేదని ఎంత బాధ ఉన్నా స్వామి వారికి తెలుసు ఏ టైంలో లైఫ్ లో సక్సెస్ ఇవ్వాలి అనేసి. అదే నమ్మకంతో వెళ్ళాను. కానీ ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వల్లనే ఇంటికి వచ్చి తిరుమల వీడియోస్ పోస్ట్ మిలియన్స్ లో వ్యూస్ రావడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అందరూ అంటారు కష్టం వచ్చినా బాధ వచ్చినా తిరుమలకి ఖచ్చితంగా వెళ్ళాలి. లైఫ్ లో సక్సెస్ అయినా అవ్వకపోయినా ఏమనిపించినా సరే ఖచ్చితంగా తిరుమలకి ఒకసారి వెళ్ళి రావాలి అని. మేము తిరుమల టికెట్స్ బుక్ చేసుకున్న రోజే ఆఫ్టర్నూన్ 3 o'clockకి అకామిడేషన్ రూమ్స్ ఎవరైతే 300-500 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి ఈ రూమ్స్ అయితే బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం యాప్లో అకామిడేషన్ రూమ్స్ అవైలబుల్ ఉంటుంది. వీటి గురించి షార్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ట్ వీడియోలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి అవసరం అనుకుంటే. బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా తిరుమల కొండపైకి వెళ్ళాక సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్తే ఆధార్ స్కాన్ చేసుకున్న తర్వాతే రూమ్ అలాట్ చేస్తారు. క్రౌడ్ ని బట్టి మనకు 1 to 2 hours లో రూమ్ అలాట్ చేస్తారు గైస్. మేము జర్నీలో ఫుడ్ తినలేదు కాబట్టి చాలా ఆకలిగా ఉంది. అందుకే దగ్గరలో గోబీ రైస్ తినేసాము. అదేంటో కరెక్ట్ గా ఫుడ్ తినడం అయిపోగానే సిఆర్ఓ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, సప్తగిరి రెస్ట్ హౌస్ లో రూమ్ అలాట్ చేశారని. ఇంకా ఈ రూమ్ 3rd floor లో అయితే ఇచ్చారు మాకు. రూమ్ లో లగేజ్ పెట్టేసి బయట నుండి వ్యూ పాయింట్ చూస్తుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది. స్వర్గం అంటే ఇదే అన్నట్టుగా ఉంది. మేము ఇప్పుడు తిరుమల వచ్చిన అన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి రావాలి అనే ఫీలింగ్ తో వస్తాం గైస్, కానీ అస్సలు కుదరదు. షార్ట్ వీడియోలో చెప్పలేకపోయా ఫ్రెండ్స్. మనకు రూమ్ ముందరే రైట్ సైడ్ లైట్ స్విచ్, ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి గీజర్ స్విచ్ ఉంటది. అవి ఆన్ చేస్తేనే రూమ్ లో కరెంట్ వస్తుంది, ఇంకా గీజర్ కూడా వర్క్ అవుతుంది. ఇంకా పడుకోవడానికి 2 బెడ్స్ అయితే ఉంటాయి, అందులో బెడ్షీట్స్ కూడా ఇస్తారు. రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది. ఇంకా ఏ రూమ్ లో అయినా సరే స్వామివారి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్లీ హాల్ కి 2 విండోస్ ఉన్నాయి, కాకపోతే ఒక్క సైడ్ మాత్రం వెంటిలేషన్ బాగుంటది అనమాట. రూమ్ వెనక సైడ్ నుంచి చెట్లు ఇంకా గాలి చాలా బాగుంటది అనమాట. లైటింగ్ కూడా ఎక్కువ వస్తుంది. రూమ్ లో ఇంకా రెడీ అవ్వడానికి ఒక మిర్రర్ అయితే ఉంది, ఇంకా బట్టలు వేసుకోవడానికి హ్యాంగర్ అయితే ఇచ్చారు. ఇంకా ఇప్పుడు బాత్రూమ్ విషయానికి వస్తే ఈజీగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే ఇంకా సింక్ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత బాత్రూము, స్నానం చేయడానికి సపరేట్గా ఇచ్చారు. తర్వాత టాయిలెట్ రూమ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇంకా ఇందులో గీజర్ అయితే ఇచ్చారు, కానీ ఇక్కడ స్విచ్ ఉంటుంది. అయినప్పటికీ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ రూమ్లోకి బయట సైడు స్విచెస్ అనేది ఉంటుంది, అది ఆన్ చేసుకోవాలి. ఇంకా ఫ్యాన్స్ కూడా బాగా. మా బుడ్డోడు అంటే అందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు, అందుకే అలా పిలుస్తున్నా. అందరం రూమ్ కి వచ్చి కొద్దిగా రిలాక్స్ అయ్యి గుండు చేయించాలి, అంటే స్వామి వారికి హెయిర్ అయితే ఇవ్వాలి. ఇది పెద్ద టాస్క్ మాకు. జర్నీలో తినడానికి తీసుకున్న స్నాక్స్ అన్ని అయిపోయాయి, ఇది ఒక్కటి మిగిలింది. తిరుమలకి పిన్ని వాళ్ళతో కలిసి వచ్చాము. ఇంకా ఇప్పుడైతే అందరం కలిసి స్వామి వారికి హెయిర్ ఇవ్వడానికి వెళ్తున్నాం. బిల్డింగ్ లోనే ఒక చోట హెయిర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంటది. చాలా మంది కమెంట్ చేశారు లిఫ్ట్ ఉంటుందా, 3 floors అన్నారు అనేసి. ఉంటదండి. ఇంకా నేను మా హస్బెండ్ తప్ప అందరూ గుండైపోయారు. మా హస్బెండ్ కి చిన్న ప్లాన్ ఉండడం వల్ల అయితే సడన్ గా ఆపుకోవాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ త్వరగా రావాలని తిరుమలకి కోరుకుంటున్నాను. ఈసారి తిరుమలకి వచ్చినప్పుడు ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయో చూద్దాం గైస్. ఇది 2nd time హెయిర్ ఇవ్వడం. పిన్ని కోరుకున్న కోరిక తీరిందంట, అందుకే ఇలా గుండైతే చేపించుకుంది. ఇంకా స్వామివారి దర్శనం కోసం అందరం రెడీ అవుతున్నాము. దర్శనంకి లేట్ అయిపోతుందని ఫాస్ట్ గా రెడీ అవుతున్నాము. ఇంకా ఈ శారీ గురించి కొన్ని కమెంట్స్ వచ్చాయి, ఎక్కడ తీసుకున్నావు అనేసి. నేను ఆన్లైన్ లో అయితే తీసుకోలేదు గైస్, స్టోర్ కి వెళ్ళి అయితే తీసుకున్నా. ఇలాంటి శారీ ఒకవేళ ఆన్లైన్ లో ఉంటే మీకు షేర్ చేద్దామని చాలా ట్రై చేసా, బట్ ఎక్కడ దొరకలేదు. ఇంకా పంచ్ అయితే వద్దనేసి మా బాబు ఏడుస్తున్నాడు. సాఫ్ట్ గా ఉందండి, బాబుకి మాత్రం అస్సలు నచ్చలేదు. కానీ కరెక్ట్ గా 9 o'clockకి అందరం రెడీ అయ్యామన్నమాట తిరుమలలో ఇంకా దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ స్వామివారి గుడి కనిపిస్తుంది కదా, అక్కడ దర్శనంకి వెళ్ళాలి. నైట్ ఎవరు ఉంటారులే అనుకున్నాం, కానీ స్వామివారి దగ్గర డే అండ్ నైట్ ఒకటే పరిస్థితి. ఇంకా ఇక్కడ హరినామ సంకీర్తనలు, అంటే స్వామివారి కోసం భజనలు అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందంటే రెడీ అయ్యాక ఇంకా ఎక్కడ ఆగే ఆలోచనే లేదు. అలాగని క్రౌడ్ చూస్తుంటే ఎన్ని గంటలకు బయటకు వస్తామో అన్న భయంగా ఉంది. ఏదైతే అదైంది అనుకుంటా వెళ్ళిపోయాము. అప్పటిదాకా అంతా బాగానే ఉంది, కానీ బుడ్డోడు విసిగించడం స్టార్ట్ చేశాడు. అస్సలు కంట్రోల్ చేయలేను ఒక్కదాన్ని అయితే. ఇంకా ఇక్కడితో వీడియోస్ ఎండ్ అయిపోయినట్టే. స్వామివారిని చూడడానికి ఇంకా షెడ్ లోకి అయితే వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి స్వామివారిని చూద్దామని వెళ్తే కనీసం 3 seconds కూడా చూడలేము. అప్పుడే బయట
వచ్చేసాము. 9కి వెళ్తే 12కి దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇంతవరకు మాత్రమే క్యాప్చర్ చేశాను గైస్. నెక్స్ట్ టైం తిరుమలకి వెళ్ళినప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు స్వామివారి గురించి మీతో షేర్ చేసుకుంటా. మీ అందరికి ఈ వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.